హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా సరే సో 2 years ముందు కానీ 3 years ముందు కానీ సో మీ మొబైల్ నుంచి అనుకోకుండా డిలీట్ అయిపోతే సో వాటిని మనం మళ్ళీ ఏ విధంగా రికవర్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుపోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియోని తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు రకరకాల థర్డ్ పార్టీ అప్లికేషన్లను సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేటటువంటి ఈ చిన్న అప్లికేషన్ ద్వారా 2 years కాదు, సో 3 and 4 years ముందు డిలీట్ అయినటువంటి మీ యొక్క ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, అలాగే వాట్సాప్ మెసేజెస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఆడియోస్ కానీ అన్నిటి మీరు మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి సెర్చ్ అనేది చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్ రికవరీ అండ్ ఫోటో రికవరీ. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి ప్లే స్టోర్ లో ఫైల్ రికవరీ అండ్ ఫోటో రికవరీ. ఈ లోగోతో మీకు అప్లికేషన్ ఓపెన్ అనేది అయిపోతుంది. సో కంప్లీట్ గా 5 crores మెంబర్స్ అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కొన్ని పర్మిషన్ అడుగుతుంది, గ్రాండ్ గా పర్మిషన్ అలో చేసేయండి. అలో చేసేసిన తర్వాత కంప్లీట్ గా దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. సో కొన్ని యాడ్స్ వస్తే వాటిని డిసేబుల్ చేసేయండి. సో ఇంకా డిసేబుల్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ గా దీని యొక్క లోగో అనేది ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫొటోస్, అలాగే వీడియోస్, అలాగే ఆడియో, అలాగే డాక్యుమెంట్స్, అలాగే మనకు వాట్సాప్ మెసేజెస్, స్క్రీన్ షాట్ రిమూవ్. సో వీటికి సంబంధించి అన్నింటినీ మీరు సో కంప్లీట్ గా ఇక్కడ నుంచి సో రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. పర్మిషన్ ఈస్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ఆల్ ఫైల్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అలో పైన ట్యాప్ చేయండి. అలో పైన ట్యాప్ చేసి దీన్ని మీరు ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు స్కాన్ డిలీటెడ్ ఫైల్స్ కావాలా, స్కాన్ ఆల్ ఫైల్స్ కావాలా, ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ స్కాన్ ఆల్ ఫైల్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్ గా చూడండి. సో మీ యొక్క ఫొటోస్, మీ మొబైల్లో డిలీట్ అయినటువంటి ఫొటోస్ ఈ విధంగా చూడండి ఇక్కడ డౌన్లోడ్ అనేది అవటం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్ గా ఈ సర్కిల్ మనకు ఫుల్ఫిల్ అయితే సో ఎన్ని ఫోటోలు ఉన్నాయి మీ మొబైల్లో, సో ఎన్ని ఫోటోలు మీరు డిలీట్ చేశారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పటికే మనకు 4200 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా సో మీ మొబైల్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోటోలు ఉన్నాయి, సో కంప్లీట్ గా మనకు సో 2 కాదు 3 years ముందు ఫోటోలు కంప్లీట్ ఇది రికవర్ అది చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగానే మీరు ఫొటోస్ కానీ, ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ అన్నిటి మీరు ఈ విధంగా రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి దగ్గర ఇక్కడ 9000 కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఎన్ని ఫోటో అయినా సరే సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎప్పటి ఫోటో అయినా సరే సో కంప్లీట్ మనకు విత్ ఇన్ సెకండ్ లో ఇది రికవర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, సో నా మొబైల్లో దగ్గర వచ్చేసి సో 13,036 ఫైల్స్ అంటే ఈ విధంగా సో ఫోటోకి సంబంధించినవి సో సపరేట్ ఫైల్స్ కావచ్చు ఈ విధంగా ఉన్నాయి. సో కంప్లీట్ గా ఆల్ ఫొటోస్ వచ్చేసి 13,036 ఫొటోస్ ఇది రికవర్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో రికవరీ సంబంధించి మనకు సో 13 ఫోల్డర్లలో కంప్లీట్ గా ఈ 13 ఫోల్డర్లలో 13,036 ఫొటోస్ అనేది చూడండి రికవర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీకు ఏదైనా యాడ్స్ వస్తే వాటిని డిసేబుల్ చేసేయండి. ఇక్కడ చూడండి మనకు సో ఇక్కడ ఈ విధంగా ఫొటోస్ కావచ్చు అన్ని మనకి ఈ విధంగా ఇక్కడ సో చూపెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు రకరకాల ఫోల్డర్స్ చూడండి. సో ఎన్ని ఫొటోస్ ఉన్నాయి మీ మొబైల్లో, మీరు ఎన్ని ఫోటోలు డిలీట్ చేశారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే మనకు చూపెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా సో ఏ ఫొటోస్ అయినా సరే మీరు ఎప్పుడెప్పుడు డిలీట్ చేశారో వాటికి సంబంధించిన ఆల్ ఫొటోస్ ఇది కంప్లీట్ గా విత్ ఇన్ సెకండ్ లో రికవర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకు సో మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే కంప్లీట్ గా ఇక్కడ ఫోటో అనే కాదు మనకి ఇక్కడ సో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో వీడియోస్ కావచ్చు, అలాగే చూశారు కదా. సో ఫొటోస్ అనే కాదు ఇక్కడ వీడియోస్, ఆడియోస్, డాక్యుమెంట్స్, మెసేజెస్ అన్నిటిని మీరు ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.